సిటీలో సాయంత్రం కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, సైబర్ టవర్స్, ఐకియా దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ట్రాఫిక్ పోలీసులు రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా కంట్రోల్ అవ్వని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగరంలో సాయంత్రం విధులు ముగించుకొని లేదా పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళాలి అంటే నరకయాతన చూస్తున్నారు వాహనదారులు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్ సంబంధించి అంటే గచ్చిబౌలి సంబంధించి కావచ్చు, ఇటు రాయదుర్గ్, మాదాపూర్ వంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మాత్రం నిత్యము హెవీ ట్రాఫిక్ జామ్ ఉండడం. అంటే ఎప్పుడో ఒకసారి వర్షం కురిసినప్పుడు ట్రాఫిక్ నిలుస్తుంది, లేకపోతే వాహనాలకు సంబంధించిన రాకపోకలు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అంటే అది వేరు. కానీ రోజు కూడా ఇదే సిట్యుయేషన్. ముఖ్యంగా ఈరోజు మాత్రము సాయంత్రం నుండి కూడా గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో చిక్కున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు బయోడైవర్సిటీ, గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుండి ఐక్య వరకు రావాలి అంటేనే దాదాపు ఒక గంట సమయం పడుతుంది. ఇక ఐక్య నుండి సైబర్ టవర్స్ చేరుకోవాలి అంటే అదొక హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ పడుతుంది అనేది వాహనదారులు కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఇటు పర్వత్ నగర్ సిగ్నల్ సంబంధించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పర్వత్ నగర్ సిగ్నల్ సంబంధించి కూడా పర్వత్ నగర్ నుండి ఇటు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కిందికి వచ్చే రూట్ ఏదైతే ఉంటుందో అది మొత్తము ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు సాయంత్రము 6 గంటల నుండి కూడా అదే కంటిన్యూ అవుతున్న సిట్యువేషన్. ట్రాఫిక్ పోలీసులు ఇటు మాదాపూర్ సంబంధించి ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగినప్పటికి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితే ఏర్పడింది అనేది దాదాపుగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తము ఇటు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ఇటు ఐక్య రావడము, ఐక్య నుండి సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. వాహనాలు చాలా స్లోగా, అది కూడా ట్రాఫిక్ పోలీసులు అటు ఫ్లైఓవర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ పైన నుండి వచ్చే వాహనాల్ని కొద్దిసేపు నిలిపివేయడము, కింది నుండి వచ్చే వాహనాల్ని పంపించడము. సో ఈ విధంగా నిలిపివేయడం కారణంగా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి వాహనాలు స్లోగా ముందుకు కదులుతున్నాయి అనుకుంటే ఈ విధంగా నిలిపివేస్తే దాని ఇంపాక్ట్ వెనక రోడ్లపైన పడి వెనకాల వచ్చే వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న సిట్యువేషన్ ఏర్పడుతుంది. ముఖ్యంగా పర్వత్ నగర్ సంబంధించిన సిగ్నల్ నుండి వైఎస్ఆర్ స్టాచ్యూ మీదుగా ఇటు సైబర్ టవర్ సంబంధించిన ఫ్లైఓవర్ కిందికి వచ్చే రూట్లో దాదాపు సాయంత్రము 5:30 6 గంటల నుండి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడము, వాహనాలు ముందుకు కదలాలి అంటే గంటల తరబడి సమయం పడుతుంది అనేది స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడంతో పాటు వాహనదారులు కూడా కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన వర్షన్ చూస్తే వర్కింగ్ డేస్లో అంటే మండే నుండి ఫ్రైడే వరకు ఇదే సిట్యుయేషన్ ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంతవరకు వాహనాలకు సంబంధించిన రాకపోకలు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ జామ్ సంబంధించి కొంతము ఎక్కువ ఏర్పడుతుంది అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దీనికి కారణము మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రికార్డ్ని బట్టి ఏదైతే సైబర్ టవర్స్ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ అంటే యశోద హాస్పిటల్ మీదుగా జేఎన్టీయూ వెళ్ళే రూటు అక్కడ సర్వీస్ రోడ్ సంబంధించిన వర్క్ నడుస్తుంది. సో అక్కడ రోడ్డు కాస్త నేరో అవ్వడంతో వాహనాలు చాలా స్లోగా కదులుతున్నాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ ఈ ఎంటైర్ రూట్ మొత్తము ఎవరైతే ట్రావెల్ చేస్తారో దాని వెనకలున్న ఏరియాస్ అనుకోవచ్చు, అటు బయోడైవర్సిటీ వరకు కూడా ఇదే ఇంపాక్ట్ పడుతుంది. అందు కారణంగానే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అనుకోవచ్చు, లేకపోతే ఈ విధమైన ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది అనేది ట్రాఫిక్ పోలీసులు ఆఫ్ ది రికార్డు మనకు చెప్తున్న సమాచారం. సో మొత్తానికి ఈ విధంగా గంటల తరబడి వాహనాలు ఏదైతే ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో వర్కింగ్ డేస్ సంబంధించి కొంతవరకు దీని నుండి బయటపడాలి అంటే ట్రాఫిక్ పోలీసులు కొంత కాన్సన్ట్రేట్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతర చర్యలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక విధంగా గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్లో నిలిచిపోవడం వల్ల అటు ఫ్యూయల్ వేస్ట్, దాంతోపాటు సమయం వృధా, 40 గంటలు ప్రయాణం చేయాల్సింది 2 గంటలు 3 గంటలు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి కొంతవరకు చర్యలు సీరియస్గా తీసుకుంటే మంచిదనే వాదనలు, అలాంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.